కూడదు. ఏంటో దిన పిలిచావు? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళలేదని నేను నీకు చెప్పానా? అవును. అదే నిజమైంది. ఆ భూమి మీ ఆయన వెళ్ళి బెయిల్ మీద గగన్ గడిని బయటికి తీసుకొచ్చారట. నిజమా వదినా? ఇలాంటి నిజాలు చెప్పడంలో మా అమ్మాయి అబద్ధం చెప్పదమ్మా. మీ ఆయన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావని ఇందాకే మా అమ్మాయి నా ఒళ్ళో తలపెట్టుకుని వలవలా ఏడ్చింది. వదిలేలే పిన్ని, నా బాధ ఇక్కడ ఎవరికి అర్థం అవుతుంది? కంట్రోల్లో పెట్టుకోపోయినా పర్వాలేదు పిన్ని, కనీసం ఇలా ఎందుకు చేస్తున్నావని మీరా వాళ్ళ ఆయన్ని కడిగి పారేయడం కూడా రాదు. ఎందుకు రాదు వదినా? రానివ్వండి ఆయన్ని. కడిగి పారేయడం కాదు, అవసరమైతే కొట్టడానికి కూడా వెనకాడ్ను. ఆ పని చెయ్యమ్మాయి. మొగుడన్నాక ప్రేమ వస్తే ముద్దు పెట్టుకోవాలి, కోపం వస్తే దెబ్బ కొట్టాలి. ముద్దులు చాలానే పెట్టుంటావులే, సమానంగా ఈరోజు దెబ్బలు కూడా కొట్టు. దెబ్బకి కేపీ నీ కంట్రోల్లోకి వస్తాడు. అదిగో వచ్చినట్టున్నాడు. ఇంకా ఎందుకు లేటు, వెళ్ళు. అయిపోయారు. ఈ రోజు మా వారు నా చేతిలో అయిపోయారు. జైల్లో పడ్డాక ఫస్ట్ వినే బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? భూమి సావు.
ఎప్పుడే మీ అమ్మ పరిస్థితి ఇలా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఏంటి? పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసానని బాధపడుతున్నావా? నాకెందుకురా బాధ? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండి బాధపడినంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను. దట్స్ ఆల్. బాగానే ప్లాన్ చేసి ఇరికించావు అపూర్వ. నేను నీలాగే ఆలోచిస్తే యాక్చువల్లీ నీకంటే అద్భుతంగా ప్లాన్ చేసేవాణ్ణి. కాకపోతే నేను నీ అంత దుర్మార్గుణ్ణి కాదు కదా, అదొక్కటే ప్రాబ్లం. నీ చాతగానితనాన్ని నా దగ్గర ఒప్పుకోవడానికి ఫోన్ చేశావా? దుర్మార్గాన్ని కూడా హైలైట్ చేసే దెయ్యానివి నువ్వు. నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కదా, నేను కూడా నిన్ను తిరిగి బాధ పెట్టబోతున్నాను అని చెప్పడానికే ఫోన్ చేశాను. అది కూడా నా స్టైల్లో.